రైతుల వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వంతర్యామివి, సర్వకృపాంధికి దేవుడవు, సర్వశక్తిమంతుడవు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి. ప్రభువా, మా ఈ చిన్న పరిచర్య మీద మీ కనుదృష్టి, మీ మనసు నిత్యము ఉండునట్లుగా కృప చూపించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. యెహోషువ 4వ అధ్యాయం 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. యెహోవా ఆ దినమున ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. యెహోషువను గొప్ప చేసినటువంటి దేవుడు మరి నిన్ను గొప్ప చేయడా? ఎవరి యెహోషువ? యెహోషువ అనగానేమి? యెహోషువ అనగా యెహోవాయే నా రక్షణ రక్షణ రక్షణ. అతని జీవితంలో 7 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. అందును బట్టే అతనిని యెహోవా గొప్ప చేశాను. మోషే తదుపరి నాయకునిగా నియమించినటువంటి దేవుడు, ఇశ్రాయేలీయులను పరిపాలించగలిగిన వ్యక్తిగా నియమించాడు. కొన్ని విషయాలు అతని గురించి తెలుసుకున్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నూను కుమారుడను యెహోషువకు దాసుడనైన యెహోషువ, నూను కుమారుడను యెహోవాకు దాసుడనైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నస్తెరహులో అతనిని జనులు అతన్ని పాతిపెట్టారు. నూను కుమారుడను యెహోవాకు దాసుడునైన యెహోషువ. ఏమండి, నూను కుమారుడు యెహోవాకు దాసుడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వచనం. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చన, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలనట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అతనితో అనను. మోషేకు పరిచారకుడు. చూడండి 28వ వచనం. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ. మోషే, నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. కాబట్టి మరి యెహోవాకు దాసుడు, మోషేకు పరిచారకుడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడెను.
యుద్ధము చేయగల నేర్పరితనం అనగా పోరాడువాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29, 30 వచనాలు. వచనం చదువుతున్నాను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపారో ఇది నిశ్చయం. ఎవరు ప్రవేశించారండి? 6 లక్షల కాల్బలను దేవుడు విడిపిస్తే, 40 సంవత్సరాలు నడిపిస్తే వారందరూ కూడా రాలిపోయారు. ఇద్దరు ఆ కనాను దేశానికే ప్రవేశించగలిగినారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, హౌ యు ఆర్? యెహోషువను గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. తనను నమ్ముకున్న వారిని అందరినీ గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. కానీ రాలిపోతున్నావేమో, వాడిపోతున్నావేమో, సొమ్మసిల్లిపోతున్నావేమో, కృతజ్ఞత లేని వారిగా జీవిస్తున్నావేమో, దేవుడు చేసినటువంటి కార్యములను మర్చిపోయేవారందరూ. మరి అటువంటి అప్పుడు నిన్ను ఎలా గొప్ప చేయగలడు? చూడండి, యెహోషువ 11వ అధ్యాయం 23వ వచనం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. ఏదైతే తన నాయకుడు చెప్పాడో, దేవుడైన యెహోవా మోషేతో చెబితే మోషే యెహోషువతో చెప్పినప్పుడు అప్పగిచ్చిన పనిని పూర్తి చేయగలిగినాడు. ఈనాడు పని అప్పగిస్తే ఇంకేమైనా ఉందా? పని అప్పగించకూడదు. వారు తమను తాము సమర్పించుకోనరు, తమకు తాముగా పని చేయరు. ఏమండి, పోరాడే తత్వం ఉండదు. దేవుని దాసులుగా పనిచేయటానికి ఇష్టపడరు, పరిచారకులుగా కూడా ఇష్టపడరు. ఎలా ఎటువంటి జీవితాన్ని కోరతారంటే స్టేజ్ మీద అందరికీ కనబడాలి, అది కోరుతారు. ఏమీ రాదు, స్టేజ్ మీద నేను చెప్పాలా. నన్ను అడిగేవారు కొందరు, సెకండ్ మెసేజ్ మాకు ఇవ్వకూడదా అని. నేను అనేకులకి నేర్పించి తర్బీదు చేస్తూ ఫస్ట్ మెసేజ్, హౌ యూ హ్యావ్ టు సే ద వర్షిప్ మెసేజ్, ఆరాధన వర్తమానం ఎలా ఇవ్వాలి అది నేర్పిస్తే వారు ఎందుకు సెకండ్ మెసేజ్ అడుగుతున్నారో తెలుసా? మన జనులు, మన సంఘస్థులు, మన ప్రియులు, దేవుని నమ్ముకున్న వారు సెకండ్ మెసేజ్కి వస్తారు, ఫస్ట్ మెసేజ్కి రారు. సిద్ధపాటు లేని జీవితం. ఇంకా సిద్ధపడుతూనే ఉంటారు. కొంతమంది అయితే చందా వేసేటప్పుడు వస్తారు. ఎంత దౌర్భాగ్యపు స్థితి.
అప్పుడు అందరూ ఉంటారట, అప్పుడు ఘనంగా చెప్పొచ్చట. ఏమి చెప్పుతారండి వాక్యం? నీ కుటుంబం మారు మనసు పొందిందా? నీ కుటుంబ వ్యవస్థ మారిందా? నీ జీవితము ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉంది కదా, మార్పు లేదు. 2 నాలుకల ధోరణి. నువ్వేమి మాట్లాడుతున్నావో దాని మీద నిలబడటం లేదు. మోషే అప్పగించిన పనిని యెహోవా తూచా తప్పకుండా నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వదిగా యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడెను తోచని ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనిననో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనను. పరిశుద్ధముగా జీవించిన దేవుడు, నా దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని ద్వారా నేను ఇంతవరకు బ్రతికి ఉన్నాను, సజీవునిగా ఉన్నాను అని అంటే అది దేవుని కృప. అందును బట్టే దేవునికి దాసుడుగా, ప్రభు మెచ్చినవాడుగా, పరిచారకుడుగా, అప్పగించిన పనిని నెరవేర్చిన వాడుగా, పరిశుద్ధముగా నిజ దేవుణ్ణి కోరుకుంటున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఈనాడు సంఘానికి వస్తున్నారే కానీ మరి లోక సాంగత్యం ఏమండి, కృతజ్ఞతాస్తుతి కూడిక పెట్టుకోరు కదా పిల్లల విషయంలో. కనీసం ఉదయాన్నే దైవజయం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందామనే ఆలోచన కూడా ఉండదు. ఊరంతా లోకమంతా తిరిగి ఏమండి అంటే వారు ఎటు ఉన్నారు అని తెలియజేస్తున్నా. ఇటు అటు సాతాను యొక్క లక్షణాలు. క్రైస్తవులేనండి, విశ్వాసులే, ప్రభుని ఎరిగిన వారే ఆరాధిస్తారు. 10వ భాగాలు ఉండవు, 5% కూడా ఉండదు. తినేసి వెళ్ళిపోయేవారు దైవజనుని దగ్గర. జీవితం అది పరిశుద్ధమైన జీవితమా? నిజ దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? యథార్థమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పరీక్ష చేసుకో. యెహోషువ నాయకుని లక్షణము కలిగినవాడు, ప్రభు ఆత్మ గలవాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. చూడండి, 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకూడనట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించను. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. సమర్థత కలిగినటువంటి దేవుడు, మంచి నాయకుడు. అందుకే కదా ఆయన గురించి నేను ఎక్కువగా వివరించటం లేదు. ఎరిక కోట గోడలే కూలిపోయినాయి కదా. ఎంత ఆశ్చర్యకరం. నీ జీవితంలో నీ కోట గోడలు కూలిపోవటంలే, నీ చుట్టూ శత్రువులే, మేలు చేసే దైవజన్ని జ్ఞాపకం చేసుకోవటం లేదు, ఆ నిజదేవుని జ్ఞాపకం చేసుకోవటంలే.
దేవుని పరిచర్య కొరకైనటువంటి నియమము నిబంధన లేదు. ఎలా జీవిస్తున్నావు నీ ఇష్టం. కనుక దేవుడు ప్రభువు యొక్క మాటలు తూచా తప్పకుండా యెహోషువ అలాగూ నడుచుకున్నాడు, నెరవేర్చినాడు. కనుకనే దేవుడైన యెహోవా యెహోషువను గొప్ప చేశాను. చూడండి, అతని గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను మరొక అంశానికి వెళ్తాను. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈనాడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తూచ తప్పకుండా బోధిస్తున్నారా లేక? చూడండి, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. కాపరి ఓ అభివృద్ధి పదవులు పయనిస్తున్నా అంటే కారణం నీకు సరైన బోధ చేస్తున్నాడు, తను దాన్ని అనుసరిస్తున్నాడు, ఆ ప్రకారం నడుచుకుంటున్నాడు. కనుకనే వర్ధిల్ల చేస్తున్నాడు దేవుడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వెలా ఉన్నావు? ఎప్పుడు రొధేనా, ఎప్పుడు ఏడిపోయినా, ఎప్పుడు దుఃఖమేనా, ఎప్పుడు దేవుని సన్నిధిలో అది లేదు ఇది లేదు ఇది లేదు. నువ్వు చేసే పనులు, నువ్వు నడిచే నడవడిక, నువ్వు మాట్లాడే మాట తీరు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నీ నియమావళి ఎలా ఉంది? విచ్చలి విడితనం. మరి నిన్ను గొప్ప చేస్తాడా? రెండవ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసినావు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబమో ఏ పాటిది. ఏనాడైనా దావీదులాగా ఇలాగ చెప్పగలిగావా? నా గొప్పతనం, నేను చెప్పగలను, నేను చెయ్యగలను, నాకేమి గర్వం, అతిశయం ఎందుకు? పనికిరారు, మరొకరి మీద ఆధారపడుతూ ఉంటారు. అసలు సిగ్గు చర్మ అనేది కనబడదు. నీవు మరొకరి మీద ఆధారపడటం ఏమిటి? అది దావీదు ఎప్పుడైనా మరొకరి మీద ఆధారపడ్డా? మరి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఎవరి దావీదు? రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ఏంటి అతని వృత్తి? చూడండి, 2వ సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పము, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ప్రయత్నలా దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి నియమించింది? ఈ రోజుల్లో వారికి వారు నియమించుకుంటున్నారు, వారు స్టేజ్ ఎక్కేస్తున్నారు, వారికి వారుగా ఆశల్లో మేమే. దేవుడు నిన్ను నియమించాడా? ఒక్కసారి పరీక్ష చేసుకో. దావీదనగా యెహోవాకు ప్రియుడు. మొదటి సమూయేలు ఇశ్రాయేలుకు రాజుగా
అతనిని నియమించిన 1వ వచనం. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చిన, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు. నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదను. ప్రైజ్ ది లార్డ్. నీకు నీవుగా నియమించుకొనడం కాదు, అది తగదు. అది దేవుని యొక్క లక్షణము కాదు. దేవుడే ప్రత్యేకించి నియమించాలి. నీకు నీవుగా హెచ్చించుకొనడం కాదు, కాపర్ని దూషించడం కాదు, కాపర్ని ఎగతాళిగా మాట్లాడడం కాదు. జాగ్రత్త సుమ. సౌలు రాజే, బ్రతికి ఉన్నప్పుడే దేవుని మాట విననటువంటి వ్యక్తిని తొలగించాలని సమూయేలుతో మాట్లాడి, ఎంతకాలం దుఃఖిస్తావయ్యా? ఇదిగో నా ప్రియమైనటువంటి దావీదుని, నీతి చిగురైనటువంటి దావీదుని, నా ఇష్టానుసారుడైన మనుష్యుని రాజుగా నియమించును అన్నాడు. సౌలుకి దాసుడిగా పనిచేస్తూ సౌలు చేయవలసిన పని నీ దావీదు చేసి జయమును అనుగ్రహిస్తున్నప్పుడు, అయ్యో తన వంశంలోని వారు రాజు కాలేరేమో అని అతను చంపాలని చూశాడు. అదే సౌలు దావీదు చేతికి చిక్కినా కూడా దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపను అని విడిచిపెట్టాడు. అయితే కడకు సౌలు 3 కుమారులు ఫిలిస్తీన్ల చేత హతులయ్యారు. ఎవరిని గొప్ప చేశాడు దేవుడు? సమూయేలుని గొప్ప చేశాడు. అవునా? సమూయేలు ద్వారా అభిషేకించబడిన దావీదును గొప్ప చేశాడు. సమూయేలుని గొప్ప చేయలేదా? ఏంటంటే ఆయన యాజకుడు, ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, ఇశ్రాయేలుకు రాజుగా కూడా మరి పనిచేశాడు. నిన్ను గొప్ప చేయాలి అంటే యెహోషువను గొప్ప చేసిన దేవుడు, దావీదును గొప్ప చేసిన దేవుడు, సమూయేలును గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే లోబడాలి, విధేయత కలగాలి, నడుచుకోవాలి, ప్రవర్తించాలి, దేవుడే అభిషేకించాలి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ దినాన మీరు మాట్లాడిన శ్రేష్టమైన లేఖన భాగం బట్టి వాళ్ళు రాస్తాం. యెహోషువను గొప్ప చేసిన దేవుడు ప్రభువా, మరి దావీదును గొప్ప చేసిన దేవుడు ప్రభా, ఇంకనో ఎరుగని, తెలుసుకొని, గ్రహించని అంధకార చీకటి యొక్క మరి శక్తుల చేత బంధింపబడిన వారు ఆశ కలిగి ఉన్నారు. కానీ ఆశకు మించి నా తండ్రి వారు చేయుచున్న కార్యాలు ప్రభువా అవి మీకు విరుద్ధమైనటువంటి వాటి నుంచి తెలుసుకొని అలాగూ వారు సరైన స్థితిలో జీవించుటకు వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును.